ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు పదవీకాలం ముగియనుండటంతో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు పదవీకాలం ముగియనుండటంతో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం 5 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మొత్తం ఎవరైతే పదవీ విరమణ చేయబోతున్నారు, ఈ నెల 29తో పదవీ విరమణ చేయబోతున్న ఎమ్మెల్సీలందరికీ స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసుకునేలో భాగంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సాధారణ పరిపాలనా శాఖ కొద్దిసేపటి క్రితం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో నేటి నుంచి మొత్తం ఈ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ వనితారాన్ని నియమించారు. అదేవిధంగా మరో 2 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించడం జరిగింది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు, ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలు విషయం చూసుకుంటే కనుక జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, ఈ 5 స్థానాలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే కోడ్ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. 5 స్థానాలకు ప్రస్తుతానికైతే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, అదేవిధంగా పిఠాపురం లో సీటు త్యాగం చేసినటువంటి వర్మ, వీరిద్దరికీ కూడా 2 స్థానాలు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 3 స్థానాలకు మాత్రం వివిధ సామాజిక వర్గాల నుంచి విస్తృతమైన పోటీ అయితే కనిపిస్తోంది. కూటమి పార్టీలు ఎవరిని ఈ స్థానాలకు ఎంపిక చేయాలనేది ఇప్పటికే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వైసీపీకి సంఖ్యాబలం లేని కారణంగా 5 స్థానాల్లో 1 స్థానం కూడా దక్కే అవకాశాలు అయితే లేవు. అయితే సత్య, మరి ఏ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ఈ శాసన మండలిలో ఎవరెవరికి ప్రాధాన్యం లేదు, ఎవరెవరికి ప్రాధాన్యం తక్కువగా ఉంది, ఏ సామాజిక వర్గాలు తక్కువ ఉందో చూసుకుని అన్ని బేరేజ్ చేసుకుని ఫైనల్ గా డిసైడ్ చేస్తారు. దీనికంటే ముందు 3 పార్టీలు అంటే బీజేపీ, అదేవిధంగా కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ, ఈ 3 పార్టీలు కూడా ఎవరికి ఈ సీట్లు కేటాయించాలనే దాని మీద నిర్ణయానికి రాబోతున్నారు. ఇప్పటికే ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో మరలా 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కూడా హీటెక్ నెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం 3 స్థానాలకైతే మాత్రం విపరీతమైన పోటీ అయితే కనిపిస్తోంది. యనమల రామకృష్ణుడు సీనియర్ నేత, ఆయన కూడా ఈ పదవి ఏదైతే రిటైర్మెంట్ కాబోతున్నారు. అదేవిధంగా దువ్వారపు రామారావు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా ఉత్తరాంధ్ర నుంచి గతంలో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఈ విధంగా ఆయా సామాజిక వర్గాలు ఎవరైతే వికెట్ చేస్తున్నారో వారికి అదే సామాజిక వర్గాలతో ఫిల్ చేస్తారా లేదా కొత్త వారిని తీసుకొస్తారా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇది ప్రాథమికంగా దశలోనే ఇంకా ఈ చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.